ఒక ఊరిలో దైవజనులు ఎంతో భారభరితమైన సేవను చేస్తూ ఆ దేవుని పరిచర్యను ఎంతో ఘనంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ దైవ సేవకుడికి చాలా కాలం తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన వెంటనే ఆ కుమారుడు కూడా సేవకి సమర్పించారు. సేవకి సమర్పిస్తే చిన్నప్పటి నుంచి దైవభక్తిలో పెంచుతున్నారు. కొంచెం ఆ మందిరంలోనూ స్వార్థ విషయంలోనూ ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నాడు. ఆ కుమారుడికి ఒకనొక రోజున ఆలోచన వచ్చింది ఏంటంటే, మన సంఘానికే కాకుండా నాయన మనము వేరే చోటుకి వెళ్ళి ఆ దేవుని స్వార్థను ప్రకటించాలి. దేవుడు అంటే తెలియని వారు అనేక మంది ఉన్నారు కాబట్టి మనం అనేక ప్రాంతానికి వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటిద్దామని ఒక ఆలోచన చేసుకున్నారు. ఏమనంటే, ప్రతి ఆదివారము ఉదయం ఆరాధన అయిపోయిన వెంటనే మధ్యాహ్నం నుంచి మనం ఖాళీగా ఉంటున్నాం కదా, కాబట్టి కొన్ని కరపత్రికలు తీసుకుని, కరపత్రికలు అంటే ఒకే పేపర్ ఉంటుంది, దాని మీద ఏదైనా ఒక శుభవార్త ఉంటుంది దేవుని గురించి. అలాగా ఒక కరపత్రికలు తీసుకుని ప్రతి ఆదివారం మధ్యాహ్నం మనం వెళ్ళి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి మనము దేవుని స్వార్థ ప్రకటన చేద్దాం అనుకుని సమర్పించుకున్నారు. ఇలా కొనసాగిస్తుండగా ఒక ఆదివారం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి కుమారుడు వచ్చి తండ్రితో అంటాడు, నాన్న మరి మన సమయం అయింది కదా, భోజనం చేసి మనము దేవుని స్వార్థ ప్రకటించడానికి మనం వెళ్దాం. వెంటనే భోజనం చేశారు, బయలుదేరతారు, కరపత్రికలు తీసుకుని బయలుదేరతారు అనుకుని లోపే అప్పటికప్పుడు వాతావరణం సడన్గా మారిపోతుంది. బయట చీకటి కమ్మేసి ఎదురుగాలులు వేస్తూ పైన ఉన్న చెట్లు కొమ్మల కింద పడిపోతూ ఎంతో భయంకరమైన వాతావరణాన్ని బయట వాళ్ళు చూస్తూ ఉంటారు. అప్పుడు తండ్రి అంటాడు, కుమారుడితో తండ్రి అంటాడు ఏమనంటే, నాన్న నాకు కొంచెం నేను రాలేను కదా, నా వృద్ధాప్య వయసులో ఉన్నాను కదా, వచ్చే వారం మన ఇద్దరం కలిసి వెళ్దాంలే, ఇప్పుడు కూడా వాతావరణం సరిగ్గా బాగాలేదు కాబట్టి వచ్చే వారం ఇద్దరం కలిసి వెళ్దాం అంటే, అప్పుడు ఆ కుమారుడు అంటాడు ఒక మాట అంటాడు. ఆ మాటను అందరూ జ్ఞాపకం ఉంచుకోండి. వర్షం పడినంత మాత్రాన, తుఫాను వచ్చినంత మాత్రాన దేవుడంటే తెలియని ప్రజలు, యేసయ్య అంటే తెలియని ప్రజలు చనిపోతే నరకానికి వెళ్ళడం మానేస్తారా నాన్న అన్నప్పుడు, నిజంగా తండ్రి గుండెల్లో నా కుమారుడికున్న ఆసక్తిని బట్టి నేను ఈ నాపకూడదు అనేసి, సరే నువ్వు వెళ్తానంటే వెళ్ళు అనేసి కరపత్రికలు తీసుకు ప్రార్థన చేసి పంపిస్తాడు. కరపత్రికలన్నీ తీసుకుని చాలా ప్రాంతాలకు వెళ్ళి ఒక పత్రిక ఇస్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు, ఒక పత్రిక ఇస్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు. అలాగే చాలామంది ఇంట్లోకి వెళ్తున్నాడు. కరపత్రికలు అన్నీ అయిపోయి ఒకే ఒక్క పత్రిక ఉంది. ఊరికి చివరిలో కొన్ని గ్రామాలు ఉంటాయి, కొన్ని అయితే పొలాల్లో సింగిల్గా కొన్ని ఇల్లులు ఉంటాయి. అటువంటి ఇల్లు ఒకటే కనబడుతుంది. ఎన్ని పత్రికలు ఉన్నాయి? ఒకే పత్రిక ఉంది, ఒకే ఇల్లు ఉంది. ప్రభు పదే పదే ప్రేరేపిస్తున్నాడు, వెళ్ళు వెళ్ళు అని. ఇంకేం చేస్తాడంటే, ఆ వర్షంలో తుఫాన్లో ఆ ఫ్యాంట్ మడత పెట్టుకుని ఆ కరపత్రికలు చేతితో పట్టుకుని ఆ బాడులోను బందులోను దిగి మొత్తం మీద ఆ గృహం దగ్గరికి వెళ్ళాడు. గృహం దగ్గరికి వెళ్ళి అక్కడ డోరు శబ్దం చేస్తున్నాడు, ఎవరో రావట్లేదు. దేవుడు ఎందుకు నన్ను ఇక్కడ పంపించాడనేసి మళ్ళీ రెండోసారి గట్టిగా శబ్దం చేస్తుంటే ఎవరో రాలేదు. ఇంకా ఎవరు లేరేమో ఇంట్లో అనేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ బయట గొన్నుం పెట్టలేదు, అంటే లోపల ఎవరు ఉన్నారని అర్థం చేసుకుని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి నేను ఆ శబ్దం చేసి పిలిచి నేను వెళ్ళిపోదాం అనుకుని చాలా గట్టిగా శబ్దం చేసి ఇంకా వెనక్కి అడుగేసి వెళ్దాం అనుకున్నాడు. ఈ లోపు ఆ ఇంట్లో నుంచి ఒక ఆడామె, ఒక స్త్రీ వచ్చి ఆ కుమారుడితో మాట్లాడుతున్నట్టు అక్కడ జరిగింది. ఆ ఒకే ఒక్క పత్రిక ఉంది కదా, ఆ పత్రికను ఆమెకి ఇచ్చేసి ఆ ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ కుమారుడు. ఇందులో ఏం గొప్ప సంగతి ఉంది అని మీరు అనుకుంటున్నారేమో. అలాగే వచ్చే ఆదివారము పాటలు అయిపోయిన తర్వాత, అమ్మా సాక్ష్యాలు చెప్పేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అక్కడున్న సంఘస్థులు కొంతమంది సాక్ష్యాలు చెప్పారు. ఆఖరిగా ఒక ఆమె, నేను కూడా సాక్ష్యం చెప్తానండి అనేసి చెప్పింది. చెప్పిన వెంటనే పాస్టర్ గారికి అర్థం అవ్వలేదు, ఎప్పుడు ఆమె ముఖాన్ని చూడలేదు, సంఘ విశ్వాసురాలు కాదు. సరే రెండమ్మా సాక్ష్యం చెప్పండి అన్న వెంటనే ఆమె మైక్ తీసుకుని మాట్లాడుతుంది. ఏమనంటే, నాకంటూ ఎవరూ లేరు, నా భర్త అప్పులు చేసి చనిపోయాడు. ఆ అప్పులు అంతమాట్లు మా ఇంటికి రావడం వల్ల నాకున్న పిల్లలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా బంధువులు, నా స్నేహితులు, నువ్వు భర్త లేని దాను అనేసి, లేకపోతే అప్పులు చేసేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతున్నావు అనేసి
లేనిపోయిన నిందలో నా మీద వేసేసి వాళ్ళు దూరం అయిపోయారు. చాలా ఒంటరి బ్రతుకును నేను బ్రతుకుతూ ఉన్నాను. నా ప్రాణం మీద విసుగొచ్చేసి జీవితం మీద ఆశ లేక ఎందుకు ఈ బ్రతుకు, ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోయారు, ఎందుకు ఈ బ్రతుకు అనేసి చాలా విసుగుతో ప్రాణం మీద విసుగొచ్చేసి మా ఇంటిలో నేను ఉరిపోసుకుని చచ్చిపోదాం అనుకున్నాను. గత ఆదివారం మధ్యాహ్నం అలా చనిపోదాం అనుకునేటప్పటికి ఆ ఫ్యాన్కి నేను ఆ ఉరి పెట్టుకున్నాను. ఒక్క 5 నిమిషాలు ఆగితే నేను చనిపోదును. నేను పెట్టుకున్నాను, ఇంకొక సెకండ్లో నేను ప్రాణం తీసేసుకుందాం అనుకుంటున్నాను. ఈ లోపల బయట నుంచి ఒక శబ్దం నాకు వినబడ్డది. అయినా మా ఇంటికి ఎవరు వస్తారు, నా ఇంటికి ఎవరు రారు కదా, బయట ఎక్కడైనా ఉరుములు అటువంటి శబ్దమేమో అనుకున్నాను. అయినా సరే రెండోసారి పదే నాకు శబ్దం వినబడుతుంది. మా ఇంటికి కాదు కదా అనుకున్నాను. మూడవసారి ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకుని నేను ఆ ఉరిని నా మెడలోంచి తీసి ఆ స్టూల్ మించి దిగొచ్చి ఆ డోర్ తీసేటప్పటికి ఒక చిన్న పిల్లోడు నా ఎదురుగుండా ఉన్నాడు. ఒక పత్రికను నాకు ఇచ్చి అంటున్నాడు, ఒక మాట చెప్పాడు, ఏంటంటే యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి అనేసి చెప్పేసి వెళ్ళిపోయాడు. అసలు ఈ బిడ్డ ఎవరో, ఈ కుమారుడు ఎవరో అనేసి ఆలోచన చేసి అసలు యేసయ్య అంటే ఎవరో, యేసయ్య నన్ను ప్రేమించడం ఏంటి అని నేను చదవటం మొదలుపెట్టాను. అప్పుడు నాకు అనిపించింది ఏంటో తెలుసా, ఈ లోకంలో నాకు ఎవరున్నా లేకపోయినా యేసయ్య కోసం నేను బ్రతకాలి. ఈ లోకంలో నన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య అనే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేసి నేను అదంతా చదివిన తర్వాత ఇప్పటి నుంచి నాకు చనిపోవాలనే ఆశే లేదు, బ్రతకాలని కోరిక నాకు పెరిగింది. నేను బ్రతుకుతూ యేసయ్యను ఇంకా ఎంతగానో ప్రేమించడమో నేను మొదలు పెట్టడమో నాకు ఆ ఆశ కలిగింది అనేసి అక్కడ ఆమె చెప్పింది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆమె బ్రతకడానికి గల కారణం ఏంటంటే యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడో అది గొప్ప కాదు, నేను యేసయ్యను ప్రేమించాలి అన్న ఆశ ఆమెను బ్రతికింపజేస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకవేళ ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ దేవుని మందిరంలో ఉన్న వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఒకవేళ ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారేమో, నిందలతో అవమానాలతో మీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నారేమో, నాకంటూ ఎవరు లేరనేసి జీవితం మీద విసుగుపోయి నా జీవితంలో ఓటమిలే జరుగుతున్నాయి, గెలుపుకి నాకు సంబంధం లేనట్టు ఉన్నదనేసి జీవితం మీద విసుగుపోయారేమో, ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడనే ఒక్క మాటతో ఆమె జీవించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే యేసయ్యను నేను ప్రేమించాలి అన్న ఆశ కోరిక నీలో ఉంటుందో ఇవన్నీ బాధలు మనకి బాధల్లాగే అనిపించవు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. మనము బాల్య దినముల నుంచే, మన తల్లి గర్భంలో రూపింపబడక మునుపు నుంచే, మన తల్లి గర్భంలో మనం పిండముగా ఉన్నప్పటి నుంచే దేవుడు మనల్ని ఎప్పటి వరకు ప్రేమిస్తూ వస్తున్నాడు. అది గొప్ప కాదు. ఒక వ్యక్తి మనల్ని ప్రేమించినప్పుడు తిరిగి ఆయనను మనం ప్రేమిస్తే ఆ ప్రేమకి ఒక అర్థం ఉంటుంది, ప్రేమకు ఒక విలువ అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము యేసయ్యను ప్రేమిస్తున్నామా? దేవుడు కూడా అనుకుంటాడు, ఏమని తెలుసా, నా కుమారుడు, నా కుమార్తె, నా భక్తులు నన్ను ప్రేమించాలి అని ఆయన ఆశపడుతూ ఉంటాడు. ఎందుకంటే యోహాను సువార్తలో పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అడుగుతారు. ఆ మాట చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు చదువుదాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఆయన భోజనం చేసేసిన తర్వాత ఒక మాట అడుగుతున్నారు. చాలాసార్లు చూడండి, ఎక్కడైనా భోజనం జరిగిన తర్వాత వెంటనే ఎవరికాలు వెళ్ళిపోరు కదా, కొద్దిసేపు మాట్లాడుకుని వెళ్తూ ఉంటారు. అది ఎందుకు మాట్లాడుకుంటారో నాకు అర్థం కాదు. చూడండి, ఎక్కడైనా ఒక భోజన కార్యక్రమం జరిగిందంటే వెంటనే ఎవరి చేతులు కట్టేసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోరు, సిట్టింగ్ వేస్తారు. అక్కడ సిట్టింగ్ వేసి ఆ కూర బాగోలేదని
లేకపోతే బూరు ఉడకలేదని, అట్టుపండు కులిపోయింది వేసారని, లేకపోతే అక్కడ ఏదైతే శుభకార్యం చేసుకున్నారో వాడికి ఏదొకటి మనం చెప్పాలనేసి మాట్లాడుకుంటుంటారు చాలామంది. అలాగా యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో కూడా వీళ్ళందరూ భోజనం చేసేసారు. భోజనం చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గారితో ఒక మాట అంటున్నారు. ఏంటంటే, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, పేతురుని అడిగిన దేవుడు నిన్ను నన్ను అడగడా? పేతురు ఆయన శిష్యుడే, పేతురు యేసయ్యని వెంబడించిన వారే. ఇక్కడ నువ్వు నేను కూడా యేసయ్యని వెంబడిస్తున్నాం, యేసయ్యని ఆరాధిస్తున్నాం. పేతురుని ఏదైతే ప్రశ్న దేవుడు అడిగాడో నిన్ను నన్ను కూడా దేవుడు అడుగుతాడు. ఖచ్చితంగా ప్రతి భక్తుని దేవుడు అడుగుతాడు. అక్కడ అడగడం ఎలా ఉందంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడగలేదు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రములు చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నా ప్రసంగం అంశం ఏంటి చెప్పండి ఒకసారి. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడో మనము యేసయ్యను ప్రేమిస్తున్నామా లేదా? క్వశ్చన్ మార్క్. ఇక్కడ యేసయ్య అడుగుతున్నాడు పేతురుని, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు పేతురు అంటాడు కదా, ఏమన్నాడో తెలుసా? చదవండి అక్కడ. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని యేసుతో చెప్పాను. మనము దేవునిని ప్రేమిస్తున్నామో లేదో దేవునికి తెలియదండి. మాట్లాడాలి అందరూ. అందుకనే పేతురు అంటున్నాడు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలియదా ప్రభువా? నువ్వు ఎరుగుదు, నీకు అన్నీ తెలుసు అంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే, మీరు నిజంగా యేసయ్యని ప్రేమిస్తున్నారా? ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. అంటే ఎంతమంది చేతులు ఎత్తారు? మీరు నిజంగా యేసయ్యని ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్యకు ఖచ్చితంగా తెలుసు. చాలా మంది భక్తుల జీవితాల్లో నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, యేసయ్యను ఆరాధిస్తున్నానని సేవకుల ముందు, సంఘం ముందు నటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా ఆరాధించే వాళ్ళు ఉంటే, నిజంగా భక్తి చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దేవుడు వారిని దీవిస్తాడో. మనుషుల కోసమో లేకపోతే సేవకుల కోసమో కనుక దేవుని ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ, అబద్ధపు ప్రేమో దేవునికి తెలుసా తెలీదా? అందుకే పేతురు అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు కదా ప్రభువా అన్న వెంటనే ఆ ప్రభువు గ్రహించి, నువ్వు నన్ను ప్రేమించుచున్నావు గనుక ఈ గొర్రెలను మేపమంటున్నాడు. దేవునికి స్తోత్రములు చెబుదాం. హల్లెలూయా. అలాగే మళ్ళీ రెండోసారి అడుగుతున్నాడు. 16వ వచనంలో చూడండి. మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొట్టమొదటిసారి నీవు నన్ను ప్రేమించుచున్నావా అని పేతురుని అడిగితే, పేతురు నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదో నీకు తెలుసు కదా ప్రభు అంటే, అయితే నా గొర్రెల్ని మేపమన్నాడు. రెండవసారి మళ్ళీ అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదో నీకు తెలియదా ప్రభువా అంటే, రెండవసారి యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నా గొర్రెల్ని ఖాయమంటున్నాడు. మళ్ళీ మూడవసారి అడుగుతున్నాడు. అప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదో నీకు తెలుసు కదా ప్రభు అంటే, మూడవసారి గొర్రెల్ని మేపమంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు 3 సార్లు అక్కడ ప్రశ్న అడగాల్సి వచ్చింది? ఒక క్లారిటీ కోసం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక క్లారిటీ కోసం. ఉదాహరణకి ఉదయం నువ్వు చర్చికి బయలుదేరి వస్తున్నారు, మీ ఇంట్లో ఒకరు నిన్ను అడుగుతున్నారు, టిఫిన్ చేసావా అని అడిగారు. అప్పుడు నువ్వేం చెప్పావు? టిఫిన్ చేశాను నేను అంటాను. సరే బయలుదేరిపోతున్నావు. రెండోసారి నిజంగా టిఫిన్ చేసావా అని అడిగారు అనుకో, ఇంగారు బాబు చెయ్యాల్సింది చూడరా, లేకపోతే అక్కడ సింక్లో కంచం ఉంటుంది చూడెళ్ళి, నేను తిన్నా కంచం అని చెప్తాం. మళ్ళీ మూడోసారి నిజంగా తిన్నావా, నిజం చెప్పు అని మళ్ళీ కొంచెం గట్టిగా అడిగారు అనుకోండి, రా టిఫిన్ చేస్తాను రా అనేసి ఆ సింక్ దగ్గర తీసుకెళ్ళి నువ్వు తిన్నా ప్లేటో ఏదో ఒకటి చెబుతావు. ఎందుకంటే ఒకే ప్రశ్న పదే పదే అడుగుతున్నారంటే దానికి అర్థం ఏంటంటే ఒక క్లారిటీ కోసం. అది నిజమా కాదని 3 సార్లు దేవుడు అడిగాడు పేతురు గారిని, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడల్లా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అన్నప్పుడు అక్కడ ప్రభువారు పేతురికి గొర్రెలను కాయమన్నాడు, గొర్రెల మేపమన్నాడు. ఈరోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవునిని మనము ప్రేమిస్తున్నామంటే దేవుడు ఏదో ఒక పని అప్ చెప్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, ఓకే రైట్ వెళ్ళిపో అనలేదు.
నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలియదు అన్నప్పుడు ఒక పనిని అప్పచెప్పాడు. 3 సార్లు 3 పనులు అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇందాక చాలా మంది చేతులు ఎత్తారు కదా, యేసయ్యను నేను ప్రేమిస్తున్నానని చాలా మంది చేతులు ఎత్తారు. చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడు మీకు ఏ పని అప్పచెప్పాడు? ఏ విధంగా దేనిని ప్రేమిస్తున్నారు? పేతురైతే యేసయ్యను ప్రేమిస్తున్నానని చెప్పి 3 పనులు ఒప్పుకున్నాడు. ఆయన గొర్రెలు మేపుతానన్నాడు, గొర్రెలు కాస్తానన్నాడు, మళ్ళీ గొర్రెలు మేపుతానన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక పని చెప్పారు. ఈరోజు యేసయ్యను నేను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నా నీకు దేవుడు ఏ పని చెప్పాడు? అమర ప్రేమికులు యేసయ్యను ప్రేమించే భక్తులు ఏం చేస్తున్నారో తెలుసా? యేసయ్యను నేను ప్రేమించేయాలి అని ఒక మనసులో ఒక ఆలోచన పెట్టుకుని, ఒక ఆశ పెట్టుకుని, ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారి బొమ్మను తయారు చేసుకుని, అంటే ఫోటో ఎక్కడో కొనుక్కుని తెచ్చి యేసయ్యని నేను ప్రేమించేస్తానని అనేసి పొద్దున్నే తలస్నానం చేసి యేసయ్యకి అగరబత్తులు వెలిగించేస్తున్నారు కొంతమంది. వాళ్ళ ప్రేమను అగరబత్తులు చూపిస్తున్నారు. ఆయన దేవుడు అనేసి పొగేస్తున్నారు దేవుడికి. ఒక ఫోటోని తీసుకుని దానికి మనము ప్రేమించేస్తున్నామని చెప్పుకుంటున్నాం. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు విగ్రహారాధన చేయొద్దు అన్నాడు. ఆ ఫోటో అనేది ఒక విగ్రహమే, అది దేవుడు ఇష్టపడట్లేదు. మరి ఏ విధంగా దేవుని ప్రేమించగలుగుతాం మనం? మన పితరులు, మనకంటే ముందు ఉన్న భక్తులు దేవునిని ఎలా ప్రేమించారో ఒక 3 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యేసయ్యను ప్రేమించుచున్నానో అనే వ్యక్తిలో ఉండాల్సిన ఖచ్చితమైన 3 లక్షణాలు చూడండి. మనం దేనిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించడం అంటే మొట్టమొదటిగా చూడండి, కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కీర్తనకారుడు చెప్తున్నాడు దేవునిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు. అక్కడ చెప్తున్నాడు ఏమని ప్రేమిస్తున్నాడు? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. అది దేవునిని ప్రేమించడం అంటే. ఎందుకంటే ఇది ఎందుకు దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలంటే ఆయన నివాస స్థలం ఇది. చాలా మంది ఈరోజు దేవుడు నివసించే స్థలాన్ని, ఆయన తేజో మహిమ నిలిచే మందిరాన్ని ప్రేమించట్లేదు. దేవునిని ప్రేమిస్తున్నానని చెప్పుకుని చాలా వ్యర్థమైన వాటిని ప్రేమను దేవుని మీద చూపిస్తున్నారు. కానీ దేవుడు నివసించే స్థలాన్ని, ఆయన తేజో మహిమ నిలిచే స్థలమును, ఆయన మందిరాన్ని ప్రేమించట్లేదు. ఒకానొక రోజున దేవుడు మనల్ని అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే, దేవుని మందిరాన్ని ప్రేమించే వారమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పగలుగుతాం. అందుకనే ఈ కీర్తనాకారుడు అంటున్నాడు కదా, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనము దేవుని మందిరాన్ని మనము ప్రేమించాలి. ఎంతమంది ప్రేమిస్తున్నారు దేవుని మందిరాన్ని? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు నివసించే స్థలాన్ని మనం ప్రక్కన పెట్టేస్తున్నాం, మనము నివసించే స్థలాన్ని మాత్రం అభివృద్ధి చేసుకుంటున్నాం. ఒక పాకగా ఉన్నది ఇప్పుడు ఏమైపోయింది? బిల్డింగులుగా అయిపోతున్నాయి. ఏమి పెయింట్లు మట్టి గోడలతో ఉన్నది, వాల్కేర్ పెయింట్లతో ఉంటుంది కదా. ఎవరిది? మనం నివసించే స్థలాలు మాత్రం మనం ప్రేమించుకుని అభివృద్ధి చేసుకుంటున్నాం. దేవుడు నివసించే స్థలాలను మనము ప్రేమించలేకపోతున్నాం. ఆయన నివసించే మందిరాన్ని మనము ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని మందిర పరిచర్య చేయి. దేవుడు ఖచ్చితంగా దేవుని ప్రేమించే వ్యక్తుల్లో నువ్వు అక్కడగా ఉంటావు. దేవునికి స్తోత్రములు చెబుదాం. హల్లెలూయా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తులలో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? సమయాన్ని పాటించాలి. దావీదు మహారాజు గారు అంటారు కదా, నేను దేవుని మందిరానికి వెళ్దాము అన్న మాట వినబడితే చాలు ఆయనకి సంతోషం వచ్చేదంట. అందుకని ఆయన అంటాడు కదా, దేవాని ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఈ వాక్యం విన్న తర్వాత ఎన్నిసార్లు నువ్వు దేవుని ప్రేమించగలదువో ప్రశ్నించుకో. మందిరంలో పరిచర్య చేస్తావా, పాటలు పాడతావా, లేకపోతే మందిరానికి నువ్వు శ్రద్ధగా వస్తావా, మందిరం పట్ల ఆసక్తి చూపిస్తావా? నువ్వు నిర్ణయించుకోవాలి. ప్రతిరోజు నువ్వు దేవుని మందిరం దగ్గర రావచ్చు, ఆయన కృప కొరకు కనిపెట్టొచ్చు. దేవుని మందిరంలో నువ్వు మొట్టమొదటిగా దేనిని ప్రేమిస్తావు? దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తావు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనాన్ని ధ్యానం చేద్దాం.
నీ ధర్మశాస్త్రమును నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ప్రేమించు వారికి ఎంతో ఎంతో నెమ్మది కలదు. నెమ్మది కలదు. చాలండి. ఇక్కడ ఈ భక్తుడు దేనిని ప్రేమిస్తున్నాడో గట్టి చెప్పాలి. ధర్మశాస్త్రమును ప్రేమిస్తున్నాడు. రెండవదిగా ధర్మశాస్త్రమును ప్రేమించాలి. ధర్మశాస్త్రం అంటే ఏది? భూమి మీద ఉన్న ప్రతి భక్తుడికి ఒక ధర్మశాస్త్రం అనేది ఉంది. హైందవులకి భగవద్గీత అని, ముస్లింలకి ఖురాన్ అని, క్రైస్తవులకి దేవుని బిడ్డలైన మనకు ఒక ధర్మశాస్త్రం ఉంది. అదే బైబిల్. దీనిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారి జీవితాలు ఎంతో నెమ్మది కలదంటండి వారికి. దేవునికి స్తోత్రం చెబుదాం. చాలా మంది ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటే ఎలా ప్రేమిస్తారో తెలుసా? వారానికి ఒక అట్టమాచేత ఉంటారు పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి. అర్థమవుతుందా? కొంతమంది బైబిల్ అస్సలే ఎంతలా ప్రేమిస్తారంటే నలగదు బైబిల్. ఎన్ని సంవత్సరాలైనా ఇప్పుడే కొన్నట్టుంటుంది బైబిల్. ఎందుకంటే చదవరాలు ఒక్కరోజు కూడా బైబిల్ తీయరు. పైన అట్ల మాత్రం ఆచేత ఉంటారు. మీరు ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. దేవునితో మనం మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యమే దేవుడై ఉన్నాడో దేవుడు చదువుతుంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఒక సేవకుడు ఇలాగే దేవుని వాక్యమును మనము భుజించాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము తినాలి అని చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు నుంచి మొదలెట్టిందంట మామగారు. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు రోజుకో పేజీ నవలేహిదంట. నవలేసి లాస్ట్లో ఎక్కడో ప్రార్థన జరుగుతుంటే అట్టొచ్చి చూపిస్తుందంట. మొన్న సంవత్సరంలో మీరు చెప్పారు కదా దేవుని వాక్యం భుజించాలని చెప్పారు కదా, మొత్తం ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు భుజించేయనండి అంటుందంట. దేవుగా తినడం అంటే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకొక పాస్టర్ గారు ఇలాగే ఎక్కడో అన్నప్రాసన కార్యక్రమానికి వెళ్ళి అక్కడ అన్నప్రాసన అయిపోయిన వెంటనే వెళ్ళిపోయాడంట. అప్పుడే పెడతారు కదా వెండి స్పూన్తో, వెండి కూరగిన్నెతో పిల్లలకి పెడుతూ ఉంటారు. స్పూన్ మిస్ అయిపోయింది. స్పూన్ మిస్ అయిపోతే నెదుకుంటున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నెదుకుంటుంటే ఆ స్పూన్ ఎక్కడా కనబట్టలేదు. అప్పుడు ఆ అమ్మమ్మ గారు అనుకుంటా అన్నప్రాసన చేయించుకున్న అమ్మమ్మ గారు అంటున్నారంట, వచ్చి మనకి మన ప్రార్థన జరిగింది కదా, ఇక్కడ ఎవరెవరు వచ్చారు చూడండి, ఎవరు పట్టుకెళ్ళిపోంటారు మొత్తం మీద అనేసి మొత్తం వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు వచ్చారని లెక్కలేస్తున్నారంట. లెక్కలేసి ఎవరు తేలట్లేదు. తేలపోతే ఒకళ్ళు కుసుక్కుని అనేరంట ఒక మాట, పాస్టర్ గారు అట్టుకు వెళ్ళిపోయారేమో అర్చుకోలేక పాస్టర్ గారు అట్టుకు వెళ్ళిపోయారు, పాస్టర్ గారు అట్టుకు వెళ్ళిపోయారు, తిన్నట్టు తినిపించేసి చక్కగా ఆయన జోలేడేసుకున్నారేమో అనేసుకుని ఇంకా వాళ్ళ హృదయంలో ఉండిపోయింది. ఇంకా అది ఆ మాట హృదయంలో ఉండిపోతే ఇంకా పాస్టర్ గారు కనబడుతున్నప్పుడల్లా అడిగేలు అనిపిస్తుందంట. ఆవిడికి అడిగేలు అనిపిస్తుంది. మళ్ళీ ఏమనుకుంటారని ఆగిపోతుంది. ఇంకా తెగించేసింది. ఒకరోజు పోతే పోయింది పాస్టర్ గారు, సంఘం పోతే పోయింది, స్పూన్ వస్తుంది కదా అనుకుని అడిగేసిందంట. అయ్యగారు మొన్న అన్నప్రసాదానికి వచ్చారు కదా మీరు, ఆ స్పూన్ మీరు అట్టుకెళ్ళిపోయారండి అని అడిగిన వెంటనే మీ ఇంట్లో బైబిల్ ఉందమ్మా అని అడిగారంట. బైబిల్ ఉందండి, ఎప్పుడో అక్కడ ఉంటుందండి బైబిల్ అని. మరి దాన్ని చదువుతున్నారా అంటే మేము ప్రతిరోజు చదివేస్తున్నామండి మేము అంటున్నారంట. అంటే ఆ స్పూను నాకు ఇచ్చిన బైబిల్లో మీకు పెట్టేసి జిప్పెట్టి సారి పెట్టేసానమ్మా అన్నారంట. దేవుని అన్నప్రాసనం అయిన కాడి నుంచి ఇప్పుడు వరకు బైబిల్ తీయలేదు ఆవిడ. పాస్టర్ గారు దాంట్లో నెట్టారంట స్పూను. చాలామంది జీవితాలు అలాగే ఉంటాయి. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి అంటే అయ్యో అది చదివితే ఇప్పుడు నాకు చాలా కొన్ని కోట్లు వచ్చేది ఆగిపోతుంది అన్నట్టు మనం బైబిల్ చదవడం మానేస్తాం చాలాసార్లు. మొన్న రీసెంట్గా ఒక కొటేషన్ చదువని ఏంటంటే, మన నోటితో ఎవరితోనూ మాట్లాడక ముందే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు మన నోట్లోంచి ఆ రోజు మొదలవ్వాలంట. దేవునికి స్తోత్రములు చెబుదాం. హల్లెలూయా. అలాగా ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారో వారికి దేవుడు నెమ్మదినిస్తాడు. అయినా ఈ వాక్యం చదవడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి. దేవుని వాక్యం అనేది మామూలుది కాదు. అది రెండంచులు గల ఖడ్గము వంటిది. నువ్వు దాన్ని చదువుతుండగానే అది నీలోనికి వెళ్ళి నరనరాల్లో, మూలుగుళ్ళు, ఎముకల్లో నుంచి విభజించినంత మట్టుకు దూరుచు అక్కడ ఘోషిస్తుంది అంటండి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంతేకాకుండా హృదయాలను, మన తలంపులన్నది పరిశోధిస్తుందంట. దేవునికి స్తోత్రం చెబుదాం. నిన్ను భయపెట్టే లేకపోతే పిరిగితనం రప్పించే ఒకవేళ ఆలోచనలు నీకు వస్తే ధైర్యాన్ని ఇస్తాయి దేవుని మాటలో. ఒకవేళ నువ్వు బాధలు ఉంటే అది నెమ్మదినిస్తాయి.
బలహీనుడు అయిపోతే బలపరుస్తే దేవుని మాటలో. అందుకే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ధర్మశాస్త్రాన్ని మనము ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మూడవది చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునిని ప్రేమించే వ్యక్తిలో ఉండాల్సిన మూడవ లక్షణం ఏంటో తెలుసా? మన సహోదరులను మనము ప్రేమించాలి. ప్రస్తుత దినములలో, ఈ అపాయకరమైన దినములలో ఏ మనుషుల మధ్య సమాధానం అనేది లేదు. ఇంట్లో ఉండేది నలుగురైన ఒకరికి పట్ల ఒకరికి సమాధానం అనేది ఉండట్లేదు. ఇలాగే చాలా మంది భక్తులు ఇంట్లో సమాధానంగా ఉండరు, సంఘములో సమాధానంగా ఉండరు, ఇంటి పక్కన వారికి, ఇంటి ముందు వారికి సమాధానం కలిగి ఉండరు. కానీ దేవునిని ప్రేమించేస్తున్నాననేసి, దేవునిని ఆరాధించేస్తున్నాననేసి చెప్పేసి దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. నేను దేవుణ్ణి ప్రేమించుకున్నాను ఒక వ్యక్తి చెప్పేసుకుని నీ పక్కన ఉన్న వాళ్ళు ద్వేషించావు అనుకోండి, దానికి అర్థం ఏంటి? దేవునిని ప్రేమించలేనట్టు అంట, అబద్ధికులం అయిపోయినట్టు అంట. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులంగా మనము ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే మన పక్కనున్న సహోదరులను మనము ప్రేమించాలి. లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టరా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళకి మాకు మాటలు లేవండి అంటూ ఉంటారు. ఆదివారం మాత్రం దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. లేకపోతే ఫలానా ఆమె ఫోన్ నెంబర్ ఉందా, లేకపోతే ఫలానా అతను ఫోన్ నెంబర్ ఉందంటే ఎప్పుడో డిలీట్ చేసిన వాళ్ళకి మాకు పడదు. మళ్ళీ ఆధారం వచ్చేస్తారు ప్రార్థన చేసుకోవడానికి. దేవుడు అంటున్నాడు కదా, కనబడుతున్న నీ సహోదరునే నువ్వు ప్రేమించట్లేదు, కనబడలేని నన్ను ఎలా నువ్వు ప్రేమిస్తావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవును, క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు తప్పు. మనం ఏం తప్పు చేయకపోయినా మన మీద నిందలేస్తూ ఉంటారు. మనం ఏం తప్పు చేయకపోయినా మనల్ని అవమానిస్తూ ఉంటారు. మనం ఎంత మంచిగా ఉన్నా వారు మనకి చెడు చేయాలనే ఆలోచనతో ఉంటారు. అయినా సరే మనం ఏం చేయాలి? తిరిగి వాళ్ళని ప్రేమించాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీ శత్రువుల్ని ప్రేమించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ లోకంలో గొప్పోడు, ధనవంతుడు, కోటేశ్వరుడు, ఒక మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శత్రువు లేనుడే. మనం ప్రేమించడం మొదలు పెడదాం ఈ రోజు నుంచి. ఇలాగ దేవుని మందిరానికి వస్తూ ఎన్నో ప్రార్థన చేస్తూ నువ్వు ఎవరితోనైనా సమాధానం లేకుండా ఉన్నావేమో, దేవుడు నీతో చెప్తున్నాడు కదా, వెళ్ళి సమాధాన పడి వెళ్ళి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, కనబడుతున్న వాళ్ళనే నువ్వు ద్వేషిస్తున్నావు కదా, నీ తండ్రిని, నీ తల్లిని, లేకపోతే నీ భార్యని, నీ భర్తని, నీ అన్నయ్యని, నీ తమ్ముని, నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు. నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం ఉంది? నేనున్నానని నువ్వు నమ్మితే నీ పక్కన నా సహోదరులను కూడా నువ్వు ప్రేమిస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను పాస్టర్ గారి ముందు బాగానే ఉంటుంది, సంఘం ముందు బాగానే ఉంటుంది, ప్రజల ముందు బాగానే ఉంటుంది, దేవుడి ముందు ఏమవుతామంట? అబద్ధం అయిపోతామంట. అబద్ధం. ఇన్ని రోజులు మనం చేసిన భక్తి అబద్ధమైపోడాక దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించాలంటే మన పక్కనున్న సహోదరులను మనము ప్రేమించాలి. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో దేవుడు వారికి ఇచ్చే ఆశీర్వాదాలు. కీర్తనలు 91:14 వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో వారిని దేవుడు ఏమంటున్నాడు? తప్పిస్తాడంట. దేని నుంచి తప్పిస్తాడు? అనేక ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, అనేక రోగాల నుంచి తప్పిస్తాడు, అనేక బాధల నుంచి తప్పిస్తాడు, అనేక నిందల అవమానాల నుంచి తప్పిస్తాడు. అంతేకాకుండా వీటన్నిటి నుంచి భౌతికంగా తప్పించకపోయినా దేవునిని ప్రేమించే వ్యక్తి నీవైతే నిత్య నరకాగ్ని నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. అలాగే రెండవది చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా, దేనికంటే కర్తలుగా, ఆస్తికర్తలుగా చేయుదును. దేవునికి స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తారంట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకవేళ నీవు నేను దేవుని ప్రేమించే వ్యక్తులమైతే త్వరలో మనం దేనికి కర్తలు అవ్వబోతున్నాం? ఆస్తికి కర్తలు అవ్వబోతున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. చాలా మంది దేవునిని ప్రేమించటం మానేసి వారి జీవితాల్లో ఆస్తిని సంపాదించుకుందాం అనుకుంటున్నారు. అంటే దేవుని మందిరానికి రాకుండా దేవుని మందిరానికి వచ్చే సమయంలో ప్రతిరోజు వెళ్తే 300 వస్తుంది, ఈ ఆదివారం ప్రత్యేకంగా మనం వెళ్తే 800 జీతం వస్తుంది అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి ఆ పని చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు చాలా మంది. 6 రోజులు కష్టపడుతున్నావు కదా, 7వ రోజు దేవుని సన్నిధికి ఇవ్వలేవా? అలాగ చాలా మంది దేవునిని ప్రేమించకుండా వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి వారి పిల్లలను వారిని దేనికి కర్తలు అవుతున్నారు తెలుసా? అప్పులకి కర్త అయిపోతున్నారు. ఆస్తులకి కాదు, అప్పుకి కర్త అయిపోతున్నారు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని సంతోష పెట్టడానికి దేవుని మందిరాన్ని కూడా పక్కన పెట్టేసి చాలా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఒకనొక దినాన తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు ఎటు కాకుండా అప్పులకి కర్త అయిపోతున్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, దేవుని మందిరాన్ని, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనము ప్రేమించి మన సహోదరులను ప్రేమిస్తూ మన జీవితాల్లో మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. నేను ఎప్పటి నుంచో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి దేవుని ప్రేమిస్తున్నానండి, నాకంటూ ఏ ఆస్తి లేదని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఈ లోకంలో ఉన్న ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక పరలోకం అనే ఆస్తిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే మొట్టమొదటిగా నువ్వు దేనిని ప్రేమించాలి? గట్టి చెప్పాలి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. రెండవదిగా ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. మూడవదిగా సహోదరుల్ని ప్రేమించాలి. అలాగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే దేవుడు నిన్ను తప్పిస్తాడో, రెండవది ఆస్తికి నిన్ను కర్తలుగా చేస్తాడో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.